అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అక్షరం కార్యక్రమంలో భాగంగా మనం సాంస్కృతిక రాజధాని అయిన విద్మహే గారు 2013 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆవిడ తను రాసిన సాహిత్య ఆకాశంలో సగం అనే సాహిత్య విమర్శ గ్రంథానికి గాను అందుకున్నారు. ఈరోజు ఆవిడతో మాట్లాడి ఆవిడ సాహిత్య ప్రస్థానం గురించి ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్తే. కాత్యాయని గారు, సాహిత్యం వైపు మీ ప్రస్థానం ఎలా మొదలైంది? సాహిత్యం అంటే నాన్నది యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన తెలుగు ప్రొఫెసరు. అది ఒకటి. తర్వాత రెండు, మా అమ్మ బాగా చదివేది, ప్రభలు, పత్రికలు, సీరియల్స్, నవలలు ముఖ్యంగా బాగా చదివేది. తర్వాత మా బామ్మ సావిత్రమ్మ, ఆమె పేరు, ఆవిడ బాలవితంతువు. ఆవిడ బాగా కథలు చెప్పి రకరకాల జానపద కథలు, తర్వాత భారతం, రామాయణం, భాగవతం, ఆ కథని ఆవిడ చెప్తూ ఉండేది. వీటన్నిటితోటి నాకు ఒక 7th క్లాస్ వచ్చేసరికి చదవాలి, తెలుసుకోవాలనే ఒక ఆకాంక్ష కలిగింది. ఆ సమయంలోనే నాకు నవలలు అందుబాటులోకి వచ్చాయి. నాకు ముఖ్యంగా మా ఇంట్లో చూస్తే మా నాన్న లైబ్రరీ లో 1000 పడగల నవల ఉంది. ఆ 1000 పడగల నవలని చదివాను మొదటిసారి. నాకు పూర్తిగా అర్థం కూడా కాలేదు సార్. 6వ తరగతి సెలవుల్లో అనుకుంటా చదివేది. అది పూర్తిగా అర్థం కూడా కాలంటే కొన్ని చోట్ల ఇప్పుడు దానిలో నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. అరుంధతి చెంప మీద ధర్మారావు ఒక చిన్న దెబ్బ వేస్తే అప్పుడు రచయిత అంటాడు, కంది కుంకుమ రాసినట్లుంది సుమా అని. అంటే నాకు కలిపి చదివేసుకున్న కంది కుంకుమ అంటే కుంకుమలో కంది, పెసర ఇవన్నీ కూడా ఉంటాయా అన్నటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయి నాకు అప్పుడు. అది నా మొదటి రచన అనుభవం, అంటే చదవడం అనుభవం. ఆ తర్వాత ముఖ్యంగా మా అమ్మని చూసి ప్రభలో సీరియల్స్, పత్రికల్లో సీరియల్స్, ముఖ్యంగా స్త్రీల సాహిత్యంతో అధ్యయనంతో అది మొదలైంది అనుకుంటా నా అధ్యయనం. స్త్రీల నవలలు చదవడం, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, ఎద్దనపుడి సులోచనారాణి, వీళ్ళందరి సీరియల్స్ చదువుతుండేది. దాన్ని మా ఇంటికి అవి పుస్తకాలు వచ్చేవి ప్రతి వారం. అట్లా చదువుతుండేదాన్ని. అది మొదలైంది. అది నాకు ఎంత ఆ సాహిత్య అధ్యయనం ఎంత కొనసాగిందంటే నవలలు, కథలు చదవడం. నాకు తెలుగు లిటరేచర్ తీసుకోవాలనిపించింది BAలో. అంటే నిజానికి మా నాన్న ప్రొఫెసర్ కానీ ఆయనేం చెప్పాలా నాకు తెలుగు లిటరేచర్ తీసుకో అని. నాకు తీసుకోవాలని అనిపించింది. BAలో నేను తెలుగు లిటరేచర్ తీసుకోవడంతో ఈ అధ్యయనంలో నేను క్లాసికల్ లిటరేచర్కి, తర్వాత మిగిలిన వ్యాకరణము, ప్రాచీన సాహిత్యంలో కూడా వెళ్ళాను. వెళ్ళడము ఒక ఎత్తు అయితే, తర్వాత BA అప్పటి నుంచి ఇంకోటి, మా కాలేజీలో నాటకాలు వేయడము, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం, ఇవన్నీ ఉండేవి. అందుకని దానిలో భాగంగా ఏమిటంటే నాటకాలని, కథలను తీసుకొని నాటకీకరించడం, మేము నాటకం వేయడం కోసం పాత్రలను తీసుకోవడం, డైరెక్ట్ చేయడం, అలాంటి అలవాట్లు కూడా అయ్యాయి అన్నమాట. అప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడితే BA అయ్యి నేను MAకి వచ్చేటప్పటికి నాకు పూర్తిగా 80ల నాటికి కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి ఇలాంటి సీరియస్ రైటర్స్ని చదవడం నేను మొదలుపెట్టాను. దానికి ఒక రకంగా మనము పబ్లిషర్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటా. ఎందుకంటే మా తరానికి అప్పటికే కొడవటిగంటి కుటుంబరావు పాతవాడయ్యాడు. కానీ మా తరానికి 77, 78 నా MA అయ్యేటప్పటికి విశాలాంధ్ర వాళ్ళు వేశారు కొడవటిగంటి కుటుంబరావు సంకలనాలు, కేతు విశ్వనాథరెడ్డి గారి సంపాదకత్వంలో. అవన్నీ వరుసబెట్టి చదువుకోవడం, అట్లాగే రావిశాస్త్రిని చదువుకోవడం, అవి కూడా కొత్తగా మళ్ళీ ప్రచురణలు రావడం, చదువుకోవడం. దీనికి తోడు విరసం లాంటి సాహిత్య సంస్థలతోటి పరిచయం. వరంగల్లో నా MA అయ్యేటప్పటికి విరసం సభలు అయ్యాయి 78లోను 79లోను. ఆ విరసం సభలలో నేను వినడానికి వెళ్ళా, చూశాను. అక్కడి నుంచి నా ఆలోచనలో కూడా కొత్త మార్పులు రావడం మొదలయ్యాయి. 78 నుంచి నేను లెక్చరర్ అయ్యాను. MA అయిపోయి ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా చేరా. ఆ లెక్చరర్ అయిన తర్వాత మాకు కాలేజీలో అంతా రాడికల్ స్టూడెంట్స్, జగిత్యాల జయయాత్ర అయిపోయింది. విద్యార్థులందరూ రూరల్ ఏరియాస్ నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలా ప్రశ్నలు వేసేవాళ్ళు క్లాస్లో. అది క్లాసికల్
లిటరేచర్ చెప్పినా, మోడర్న్ లిటరేచర్ చెప్పినా వాళ్ళ ప్రశ్నలు నన్ను ఈ కొత్త సమాజానికి అనుకూలంగా కొత్త చదువులు చదువుకునేటట్లు నన్ను తయారు చేశాయి. అందుకని అక్కడ నేను మార్క్సిజాన్ని చదువుకోవడం ఆర్ట్స్ కాలేజీలో మొదలైంది. అర్థశాస్త్ర మూల సూత్రాలు ఇలాంటి పుస్తకాలన్నీ చదవడం, మార్క్స్ను, లెనిన్ని వీళ్ళని చదువుకోవడం అక్కడి నుంచి మొదలైంది. ఆ ప్రస్థానం అట్లా నడిచి 80ల తరువాత స్త్రీవాదం 93కు నీలిమేఘాలు వచ్చింది కదా, ఆ నీలిమేఘాలు వచ్చేటప్పటికి స్త్రీవాదం వైపు కూడా నేను వెళ్ళాను. స్త్రీవాద సాహిత్యం చదవడం, ఆ స్త్రీల కోణం నుంచి, అంటే ఒక దశలో మార్క్సిస్టు దృక్పథం నుంచి సాహిత్యం రచన చేయడం, వ్యాసాలు రాయడం, తర్వాత ఇంకొక వైపు నుంచి స్త్రీల కోణం నుంచి స్త్రీవాద దృక్పథం నుంచి వ్యాసాలు రాయడం, ఇలాంటివి మొదలయ్యాయి నాకు. అట్లాగే 85 తర్వాత దళిత ఉద్యమం కూడా నన్ను బాగా ఆకర్షించినటువంటిది. అంటే ఒక రకంగా నేను అనుకుంటాను, అసమానతలు ఎక్కడున్నా ఆ అసమానతల వైపు చూడటం, ఆ పీడితులు వేసే ప్రశ్నలని ఆసక్తిగా వినడం, ఆ ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడం, వాళ్ళతోటి సహానుభూతితోటి సమానంగాను ఉండటం, ఇవి అలవాటయ్యాయి నా వ్యక్తిత్వంలో. అందువల్లనే నేను అటు ప్రాంతీయ సాహిత్యం, ఇటు దళిత సాహిత్యం, ఇటు స్త్రీవాద సాహిత్యం, అటు మార్క్సిస్ట్ సాహిత్యం, అన్నింటితోటి నాకు అన్నిటికి మధ్య సంబంధం ఉందని కూడా నేను అనుకుంటా. మేడం, ఏ సమాజానికైనా కానీ విమర్శ అనేది ఎంతవరకు అవసరం? ఏ సమాజానికి కాదు, మొత్తం వ్యక్తులకు కూడా విమర్శ అవసరమే. వ్యక్తి దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే విమర్శ ఏం చేస్తుందంటే మనం ఉన్న స్థితిని గురించి మనల్ని ఆలోచించుకునేట్లు చేస్తుంది. ఈ ఉన్న స్థితిలో మనం ఎంత ఔచితీవంతంగా ప్రవర్తిస్తున్నాం, మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, లేకపోతే ఈ సందర్భానికి తగ్గట్టు మనము ప్రతిస్పందిస్తున్నామా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ తోటి మనల్ని మనం తయారు చేసుకుంటాం. అందుకని విమర్శ, ఆత్మవిమర్శ రెండు ఉండాలి. అంటే ఆత్మవిమర్శ మనల్ని మనం విమర్శించుకోవడం, అట్లాగే తోటి వ్యక్తులను కూడా నువ్వు ఇలా ఉండటం వల్ల ఇది జరుగుతోంది, ఈ ఫలితం వస్తున్నది అని చెప్పి చెప్పగలగటం. విమర్శ వ్యక్తులకి, ఇద్దరు వ్యక్తులకు మధ్య, తర్వాత కుటుంబ సంబంధాలలో ఉండాలి, తర్వాత సమాజంలో, అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో మనం పనిచేస్తూ ఉంటాం, వ్యవస్థలలో, అది బడి కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వాటన్నిటి పట్ల కూడా మనకు విమర్శనాత్మక దృష్టి ఉండాలి. అట్లాగే అంటే అవి ఎట్లా చలనంలో ఉన్నాయి, ఎంత చైతన్యవంతంగా ఉన్నాయి, వాటిని ఇంకా ఎట్లా అభివృద్ధి చేయాలి అనే సమాధానాలను వెతుక్కోవాలంటే మాత్రం విమర్శ ఉండాలి. ఉన్న చోట ఉంటే సరిపోతుంది అనుకుంటే విమర్శ అక్కర్లేదు. మేడం, మీరు దాదాపుగా మీరు రాసినటువంటి వ్యాసాలు ఏవైతే ఉన్నాయో 280 పై వ్యాసాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. నిజానికి మీరు మార్క్సిస్ట్ ప్రభావం ఏదైతే ఉందో అది చెప్పారు, కానీ ఈవెన్ దో ఒక స్త్రీగా మీరు స్త్రీల గురించే ఎక్కువగా రాశారు అని లైక్ చదివినప్పుడు అనిపిస్తుంటుంది. దీనికి కారణం ఏమైనా ఉందో ప్రత్యేకంగా? అంటే 85 నాటికి 80 నాటికే 82 మనకి ఉమెన్ స్టడీస్ గురించిన కాన్సెప్ట్ వచ్చింది ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లోని. పూనాలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్లో అసలు యూనివర్సిటీలలో ఉన్న జ్ఞానశాస్త్రాలన్నీ అసమగ్రంగా ఉన్నాయి స్త్రీల అనుభవాలు లేకుండా. అందువల్ల వాటిని అన్నింటినీ కూడా, అది లిటరేచర్ కావచ్చు, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఏదైనా కావచ్చు, బట్ అన్నింటినీ స్త్రీల జ్ఞానంతో వాటిని సమగ్రం చేయాలి అనేటువంటి ఒక దృక్పథం వచ్చింది. అది ఇంటర్నేషనల్ ఉమెన్ ఇయర్ సందర్భంగా 75లో వచ్చింది కదా, అది 85 వరకు దశకం, అంతర్జాతీయ మహిళా దశకం. ఆ మహిళా దశకంలో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఐడియా అది. ఆ ఐడియాని మన భారతదేశంలో కూడా తీసుకున్నారు. పూనా ఇన్స్టిట్యూట్లో, పూనా యూనివర్సిటీలో ఒక మీటింగ్ కూడా జరిగింది అప్పుడు. దానికి మా యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వెళ్ళారు. ఆయన వచ్చాక ఆ సారాంశం అంతా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. మాట్లాడినప్పుడు మేమందరం దానిని వెంటనే తీసుకున్నాం. ఎందుకంటే మేము ఆడవాళ్ళం కాబట్టం ఒకటి, తర్వాత కొత్త ఆలోచన విధానాలు, కొత్త సంస్కారాలు ఎట్లా ఉంటాయి ప్రజాస్వామికానికి గుర్తు కదా అవి. అందువల్ల అవి తీసుకోవడం చాలా ఆసక్తిగా అనిపించింది. అప్పుడు మేము మొదటిసారిగా ఇక్కడ అది ఒక ఉమెన్ కాన్ఫరెన్స్ పెట్టాం యూనివర్సిటీ నుంచి. ఉమెన్ స్టడీస్ స్టేటస్ అండ్ డెవలప్మెంట్ అని కాన్ఫరెన్స్ పెట్టాం. అప్పుడు మేము అందరం ఒక రకంగా యూనివర్సిటీలో ఆ యంగర్ జనరేషన్, మేము అప్పుడే చేరి ఉన్నవాళ్ళము, 4-5 ఏళ్ళు అయిందేమో, మేము ఒక శపథం లాంటిదే చేసాం. మనం ఇంకా యూనివర్సిటీలో చేసే రీసెర్చెస్ అన్నీ, మా వృత్తిలో భాగంగా చేసే పరిశోధనలు, మేము ఎక్కడ పేపర్లు సబ్మిట్ చేయడానికి పోయినా అక్కడికి
మనం చేయాల్సిన పని స్త్రీలకు సంబంధించిన సమస్య మీదనే పేపర్ రాయాలి, పేపర్ ప్రజెంట్ చేయాలి, రాయాలి. ఇది మేము అనుకున్నటువంటిది. అందుకని 82 నుంచి ఆ మలుపు చాలా గట్టిగా కనబడుతుంది. అప్పటి నుంచి దాదాపు నేను సెమినార్కి ఉమెన్ మీదనే రాశాను, పేపర్లు ఉమెన్ మీదనే ప్రజెంట్ చేశాం. కనుక అది ఏంటంటే ఇంకొకటి, అది అప్పటి వరకు ఎవ్వరు పట్టుకొని ఫీల్డ్ కూడా తెలుగు లిటరేచర్ అంతవరకు. అంతే సంప్రదాయ విమర్శే కదా మనకున్నది. ఆ నవలలు కథల మీద విమర్శ కూడా మేమే ముందు మొదలు పెట్టామేమో ఆ మోడర్న్ లిటరేచర్ అంటే కొంచెం ఎక్కువ స్థాయిలో చేసింది. అయితే అప్పటికి ఈ స్త్రీల కోణం నుంచి అధ్యయనం అనేటువంటిది అసలు లేదు. దానిని మేము మొదలు పెట్టాం కనుక మనకు ఎప్పుడు ప్యాటర్న్ దొరుకుతూ ఉండేది. ఇక దీని మీద రాయాలి, దీని మీద రాయాలి. నిజానికి నేను నవల నా స్పెషలైజేషన్, నేను నవల చదివా ఎంఏలో, నా రీసెర్చ్ నవల మీద. కానీ ఉమెన్ స్టడీస్లోకి వచ్చాక నేను క్లాసికల్ లిటరేచర్ చదవాలన్న అవగాహన కలిగింది. అసలు మన పూర్వీకులు ఏమనుకున్నారు, అక్కడ స్త్రీల స్థితి ఎట్లుంది మన లిటరేచర్లో, అక్కడ స్త్రీల ఆలోచనలు ఎట్లున్నాయి పాత్రల పరంగా కానీ ఎట్లాగైనా. అందుకే తర్వాత స్త్రీలు ఎంతమంది ఉన్నారు రాసిన వాళ్ళు, మగవాళ్ళు స్త్రీని ఎట్లా చూశారు, స్త్రీలు రాసినప్పుడు స్త్రీలను ఎట్లా చూశారు, ఇలాంటి అనేక క్వశ్చన్స్ రావడంతో నా ఫీల్డ్ కూడా క్లాసికల్ లిటరేచర్ వైపు వెళ్ళిపోయింది. ఇక భారత రామాయణాలన్నీ మొదటి నుంచి చివరి వరకు చదవడం, ఆ కోణమేమో ఇది స్త్రీ కోణం. అందుకనే అప్పటి నుంచి మొదటి వ్యాసం నాది భారతంలో భార్యాభర్తృ సంబంధాలు అని రాసి ఒక ఓరియంటల్ కాలేజీ సెమినార్లో ప్రజెంట్ చేశాను. ఓరియంటల్ సెమినార్లో అంటే భారతం మొత్తం కార్వే లాంటి వాళ్ళని బాగా చదివాం అప్పుడు. కానీ ఎట్లా చూడాలి కొత్తగా సాహిత్యాన్ని అనేటువంటిది నేర్చుకున్నాం. తర్వాత అది ఎంతవరకు పోయిందంటే మొత్తం మా క్లాస్ రూమ్ అధ్యయనాన్ని కూడా మార్చింది, క్లాస్ రూమ్ టీచింగ్ను కూడా మార్చింది. నేను అలంకార శాస్త్రం పాఠం చెప్పేదాన్ని. అలంకార శాస్త్రంలో రస థియరీ ఉంది కదా, రస సిద్ధాంతం. ఆ రస సిద్ధాంతం థియరీని నేను మహిళల కోణం నుంచి ఆలోచించాను. అసలు ఎందుకు రసం అంతా మగవాళ్ళ కోణంలోనే ఉంది అంటే, రాముడు మెయిన్, రాముడికి సీత విభావం, సీతను చూడడం వల్ల ఆయనకు ప్రకృతి ఇవన్నీ సహకరించడం వల్ల ఆయన కలిగినటువంటి ఒక రతి అనేటువంటి భావన, ఇలా ఉంటాయి అన్నీ ఆ థియరీ అంతా. అయితే ఆ థియరీని మరి ఆడవాళ్లకు లైంగికాసక్తులు లేవా, ఆడవాళ్లకు ఒక పురుషుణ్ణి చూసినప్పుడు వాళ్లకు కలిగే ఆలోచనలు ఉండవా, అట్లా రస సిద్ధాంతాన్ని కేవలం మగవాళ్ళ అనుభవంతో రాశారు. అది చాలా పరిమితమైన సిద్ధాంతం అని ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. నైస్ అండి. మీరు ముఖ్యంగా రావి శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు గారు, తర్వాత వాసిరెడ్డి సీతాదేవి గారు, తర్వాత మన కన్యాశుల్కం పుస్తకం ఏదైతే ఉందో చాలా ఒక్కటి కాదు అసలు లెక్కలేనని రాశారు. అయితే ముఖ్యంగా కన్యాశుల్కం అన్న పుస్తకం గురించి రాసిన విమర్శ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా మనకు రెలివెంట్, అండ్ ఆ పుస్తకాన్ని కూడా ఇప్పటికీ రెలివెంట్. సో ఆ పుస్తకం గురించి విమర్శ లేదంటే అది ఇప్పటికి ఎలా రిలివెంటో ఒక విమర్శకురాలి. అంటే కన్యాశుల్కము శత జయంతి, తర్వాత ఇంకొకటి కూడా శత జయంతి సంవత్సరాలు వచ్చినప్పుడు దాని మీద అధ్యయనాలు. నిజానికి కన్యాశుల్కము వచ్చినప్పుడు మనం లేము, అది 60లలో లేము, 70లలో లేము. అందుకని ఈ కన్యాశుల్కం శత జయంతి సంవత్సరం వచ్చింది. తర్వాత అట్లాగే చలం శత జయంతి సంవత్సరం. ఇవన్నీ మమ్మల్ని చలాన్ని పూర్తిగా చదివేటట్లు, ఈయన గురజాడని పూర్తిగా చదివేటట్లు చేసినప్పుడు ఈ నాటకాన్ని మళ్ళీ మనకున్న కొత్త పరికరాలు, ఇప్పుడు మార్క్సిస్ట్ పరికరం ఉన్నది. అంటే మార్క్సిస్ట్ పరికరం అంటే మొత్తం సమాజాన్ని రాజకీయ ఆర్థిక సంబంధాల నుంచి చూడడం, మనుషుల ప్రవర్తనని, తర్వాత మనుషుల మధ్య సంబంధాలని శాసిస్తున్నటువంటి కనబడని పొలిటికల్ ఎకానమీ ఒకటి ఉన్నది. ఆ పొలిటికల్ ఎకానమీ కోణం నుంచి సాహిత్య విమర్శ. అందుకనే కన్యాశుల్కం నాటకం మీద అనేక చోట్ల ప్రసంగాలు చేసి ఆ శత జయంతి సంవత్సరం సందర్భంగా రాశాను. అందులో భాగంగానే ఒకటి ఫెమినిస్ట్ కోణం నుంచి, అంటే అది ఫెమినిజానికి, అంటే స్త్రీలు ఉన్నారు ఎప్పుడైనా, ఫెమినిజం కొత్తగా వచ్చి ఉండొచ్చు, కానీ స్త్రీలు ఉన్నారు, స్త్రీల పెయిన్ ఉంది. ఈ పెయిన్ని ఎవరు ఎట్లా చూశారు, అంటే గురజాడ ఆ పెయిన్ని ఎట్లా చూశాడు, ఆ పెయిన్ని ఆయన స్త్రీల వైపు నుంచి ఎట్లా చిత్రించాడు, ఆ కోణం నుంచి ఒక పేపర్. అట్లాగే ఈ స్టేట్ యొక్క స్వరూపం ఎట్లుంది, రాజ్యం అనేటువంటిది మిగిలిన అన్నిటితోటి కలిసి మనుషుల మీద ఎటువంటి అధికారం చెలాయిస్తోంది. ఇప్పుడు ఈ రోజున మనం మాట్లాడుకునే సారా సమస్య ఉన్నది, దానిలో సన్యాసుల సమస్య ఉంది, అట్లాగే రాజ్యం సమస్య ఉంది. స్టేట్ ఎవరి కోసం పనిచేస్తుంది, స్టేట్ని ఎవరు ఎట్లా ఆలోచిస్తారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందువల్ల ఆ కోణం నుంచి ఈనాటి రాజకీయ వ్యవస్థకి, రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన బేస్ ఏమున్నది కన్యాశుల్కం. అలాంటి అధ్యయనాలు అప్పుడే మాకు మొదలయ్యాయి.
అది ఇవన్నీ కారణం. అంటే ఎప్పుడు కూడా లిటరేచర్కున్న లక్షణం ఏంటంటే అది ఒక కాలంలో వస్తుంది. ఆ కాలంలోనూ సమాజం ఉంది, ఆ కాలంలోనూ స్టేట్ ఉంది, ఆ కాలంలోనూ పేట్రియార్కియో ఇంకొకటో పవర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పవర్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్, అధికారం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఆ కాలపు స్పందన ఆ రచన. అయితే ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏవి పోలే, ఇప్పటి ఆ వ్యవస్థలు పోలే. రాజ్యం ఉన్నది, పితృస్వామ్యం ఉన్నది, కుల వ్యవస్థ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అందువల్ల ఈ వ్యవస్థలో అది దానిని మనం ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, అది ఈ రోజున వాళ్ళు పరిష్కరించారు, వాళ్ళ సమస్యను ఎత్తారు, అది పరిష్కారం అయిందా, కొత్త రూపాలు తీసుకుందా, ఇక్కడి నుంచి మనం ప్రయాణం ఎట్లా చేయాలి, కన్యాశుల్కంలో గురజాడ వదిలిదా ప్రశ్నలని మనం ఈ మధ్యకాలంలో ఈ 100 ఏళ్లలో ఏమైనా పరిష్కరించుకున్నామా, పరిష్కరించుకోకపోతే ఏం చెయ్యాలి ఇక్కడి నుంచి అనేటువంటి ఈ ప్రయాణాన్ని నిర్దేశించుకోవడానికి విమర్శ ఉపయోగపడుతుంది. అలా నేను విమర్శ రాశాను. సాధారణంగా విమర్శ అనగానే చాలామంది ఆమడ దూరం పారిపోతారు. అలాంటి విమర్శని మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అసలు పరికరాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? విమర్శకి నిజానికి భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను విమర్శని. ఎందుకనంటే ఒక పుస్తకం మనకు అర్థమవుతుంది విమర్శ ప్రాసెస్లో, దాన్ని చదువుతాము, దానిని విమర్శించే ప్రాసెస్లో అది అంతకుముందు చెప్పని అనేక రహస్యాలు మనతో చెప్తుంది. అందువల్ల నాకు ఎలా అనిపిస్తుందంటే నేను కొడవటిగంటి కుటుంబరావు రహస్యాలని తెలుసుకున్నట్లు అనిపిస్తుంది. కుటుంబరావు గురించి రాస్తుంటే, రావిశాస్త్రి గురించి రాస్తుంటే రావిశాస్త్రి రహస్యాలన్నీ, ఆయన అంతరావలోకనం, దృక్పథం అన్నీ తెలిసినట్లుగా ఉంటుంది. ఇవి నాకు థ్రిల్లింగ్గా ఉంటాయి. మనం విమర్శ రాసేటప్పుడు ఇవన్నీ థ్రిల్లింగ్గా ఉంటాయి. అయితే విమర్శకు చేయాల్సిన పని ఏంటంటే కాలాన్ని గమనిస్తుండాలి. కాలంతో సంబంధం లేకుండా ఒక్క పుస్తకంతో మాత్రమే సంబంధం ఉంటే మంచి విమర్శ రాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే పుస్తకం చదివేసి పుస్తకం మీద రాసేస్తాము అంటే అది కుదరదు. ఆ పుస్తకం ఏ కాలంలో వచ్చింది, మనం ఏ కాలంలో నిలబడి చదువుతున్నాం, ఏ కాలానికి దీని గురించి మనం చెప్పదలుచుకున్నాం, మన ప్రేక్షకులు ఎవరు, మన పాఠకులు ఎవరు, ఇలాంటి ప్రశ్నలు మన మధ్యలో ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కాలమే మనకు కొన్ని పరికరాలు ఇస్తుంది. ఆ కాలం ఇచ్చే పరికరాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను రాబందులు రామచిలకల ప్రస్తావన వచ్చింది మీకు. రాబందులు రామచిలకల మీద అలా విమర్శ రాస్తాను అని నేను అంతకుముందు అనుకోలేదు. అట్లా అనుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అది నేను పాఠం చెప్పాను, రాబందులు రామచిలకల నవల పాఠం చెప్పేటప్పుడు చెప్పానుగా, మా పిల్లలు చాలా చైతన్యవంతులు, వాళ్ళు నాకు నేర్పించారు నిజానికి నేనేం చదువుకోవాలో ఏం చెయ్యాలో కూడా. అయితే వాళ్ళు వేసిన ప్రశ్నలు గ్రామీణ రాజకీయాల మీద, తర్వాత పంచాయతీ సమితిల మీద వాళ్ళు వేసిన ప్రశ్నలు, ఆ పాఠం చెప్పడానికి నేను చేయాలి, ఒక్క నవల చదువుకుంటే సరిపోదు. అది పంచాయతీ గ్రామ రాజకీయాలకు సంబంధించింది గనక, సర్పంచ్లు, ప్రెసిడెంట్లు వీళ్ళకి సంబంధించింది గనక నాకు పంచాయతీ రాజకీయాలు కూడా తెలియాలి. ఆ తెలియడం కోసం నేను మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ని అడిగితే పంచాయతీ రాజ్య వ్యవస్థ ఏర్పడడానికి వచ్చిన నివేదిక నాకు ఇచ్చింది, బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదిక. ఆ నివేదిక చదివి ఆ వ్యవస్థను అర్థం చేసుకొని ఆ వ్యవస్థను ఒక రైటర్ ఎట్లా రీప్రొడ్యూస్ చేసింది, ఆ వ్యవస్థలో ఉండే మానవ సంబంధాలు ఎట్లుంటాయి, తర్వాత పవర్ రిలేషన్స్ ఎట్లుంటాయి, ఈ ప్రశ్నలతోటి నేను అది పాఠం చెప్పాను. చెప్పేటప్పటికి మా పిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు దానికి. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళ నుంచి వచ్చారు, వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఈ కనెక్ట్ అయినటువంటి ప్రాసెస్లో ఏమైందంటే, అరే ఇది మనం ఎందుకు వ్యాసం రాయకూడదు అని అది శోభతో కలిసే రాశాం. మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ ఆమె ఇచ్చింది నాకు ఆ పుస్తకం. తనతో చర్చించేదాన్ని కూడా, అది పాఠం చెప్తూ చర్చించేదాన్ని. చర్చిస్తుంటే ఇద్దరం కలిసి తర్వాత వ్యాసం రాసాం. అంటే ఏమిటి, పరికరాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు ఒక సోషల్ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకే మనకిస్తుంది పరికరాలు. అయితే దానికి మనకు కావాల్సింది ఏమిటంటే లిటరేచరు ఒక స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ కాదు అన్న అవగాహన కలగాలి. దానికోసం దానికి తోటి ఏమేమి సంబంధంలో ఉంటాయి, ఆ రాజకీయాలు, ఆ సామాజిక పరిణామాలు, ఆ చలనము, ఆ చైతన్యం రెండింటిని పట్టుకోగలిగితే నిజంగా మనకి చాలా రాసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, చదివేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మేడం, సాహిత్య ఆకాశంలో సగం అనే ఈ పుస్తకం ఏదైతే ఉందో 2013లో దీనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ పుస్తకంలో ఎన్నో అస్తిత్వాలు ఉన్నాయి, ఎన్నో సంప్రదాయాలు అన్ని రకాలు ఉన్నాయి కదా. అసలు మార్క్సిజానికి అస్తిత్వానికి ఎట్లాంటి సంబంధం ఉంది? అయితే నిజానికి ముందు మార్క్సిస్టు అధ్యయనం తరువాత నేను స్త్రీ అస్తిత్వం దగ్గరికి వచ్చాను. అంటే ముందు నేను వర్గ సమాజం అనేది చూశాను,
తర్వాత నేను ఒక స్త్రీని కదా, స్త్రీల భావాలు ఎట్లా ఉంటాయి అనేది దాని వైపు వెళ్ళాను. అందుకనే అది వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు అన్నాను కదా క్లాసికల్ లిటరేచరు వైపు కూడా పోయానని. ఆ పోయిన క్రమంలోనే సంప్రదాయ సాహిత్యం మీద రాసిన వ్యాసాలని ఒక పుస్తకంగా వేశాను. ఈ సాహిత్యాకాశంలో సగం ఆధునిక సాహిత్యానికి సంబంధించింది. అంటే ఆధునిక కాలంలో దాదాపు కథలు, నవలలు, కవిత్వం ఇవి స్త్రీలు ఎట్లా రాస్తున్నారు, స్త్రీలు వాళ్ళ ఆవేదనలను ఎట్లా వ్యక్తం చేశారు, మోడర్న్ స్త్రీలు, ఆధునిక స్త్రీలు అనే దానిని రాశాను. అయితే నేను అనుకోవడం ఏంటంటే నాకు అన్ని అస్తిత్వాలను పట్ల చాలా గౌరవం ఉంది. ఎందుకనంటే అస్తిత్వ ఉద్యమాలే లేకపోతే, అది స్త్రీవాద ఉద్యమం కానీ, దళిత ఉద్యమం కానీ, ప్రాంతీయ ఉద్యమం కానీ, మైనారిటీల ఉద్యమం కానీ, అంటే ఆ అస్తిత్వ చైతన్యము, ఆందోళన లేకపోతే మనకు సాహిత్య ప్రపంచంలో చాలా కిటికీలు మూసుండేవి. ఇవి రావటం వలన మనకు సాహిత్య ప్రపంచం చాలా ఓపెన్ అయింది. కొత్త వస్తువు వచ్చింది. అంటే సమాజము, సాహిత్యంలో అన్ని వర్గాల సమాజం ఉండాలి. అది లేకపోతే అది పాక్షికమైంది. ఈ సాహిత్యం నాది కాదు, అదే రాజులదో, రాణులదో, లేకపోతే బ్రాహ్మణులదో అనేటువంటి స్థాయి లక్షణం ఉండకూడదు మనకి. దానికోసం నేను అన్ని అస్తిత్వాలను గౌరవిస్తాను. అన్ని అస్తిత్వాలు నేను దగ్గరికి తీసుకున్నా. నిజానికి మల్లెమొగ్గల గొడుగు చదవకపోతే నాకు దళిత జీవితంలో ఉండేటువంటి వెలుగు కానీ, లేకపోతే దళిత జీవితంలో ఉన్న చీకటి కానీ అర్థమయ్యేది కాదు. అది చదివిన తర్వాత నేను ఇక చదవకుండా ఎట్లుంటా మిగిలిన లిటరేచర్ని. అట్లాగే ముస్లిం మైనారిటీ సాహిత్యం, అలాగే ప్రాంతీయ సాహిత్యం కూడా, తెలంగాణ కూడా. దీంతో నేను తెలంగాణ మీద రాసినటువంటి వ్యాసాలు ప్రత్యేకంగా వేశాను. దళిత సాహిత్యం మీద కూడా, అంటే ఇవి నేనేం అనుకోవడం ఏంటంటే ఇవి బయటికి రాని విషయాలు ఇవన్నీ. ఈ బయటికి రాని విషయాలను సాహిత్యం ఎంత పట్టుకున్నది అనేది చెప్పాల్సిన బాధ్యత సాహిత్య విమర్శకుల మీద ఉంది. మనం ఊరికే అస్తిత్వవాదాలను ఆవేశంగా తీసుకోవడము, ఆ తర్వాత పూనకం వచ్చినట్లు మాట్లాడడం కాదు చేయాల్సిందే. నా జాతికి సంబంధించిన జ్ఞానము, చైతన్యము, వేదన, వేడుక అన్నీ కూడా లిటరేచర్లోకి రావాలని అనుకోవాలి. ఎందుకంటే లిటరేచర్లోకి వస్తే మన ఆవేశం ఈ రోజున అయిపోతుంది, మన ఉద్యమం ఈరోజు ఆగచ్చు. కానీ లిటరేచర్లోకి వస్తే అది భవిష్యత్ తరాల వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం గురజాడని ఎందుకు మళ్ళీ ఇప్పుడు చదువుకుంటున్నాం, అట్లాగే మన జాతి గురించి మనం ఇంకా భవిష్యత్ తరాలు కూడా చదువుకోవాలి. అందుకు అవి ఉపయోగపడతాయి. కనుక నేను అనుకోవడం ఈ ఉద్యమాలు రావడం వలన సాహిత్యంలో కొత్త కోణాలు వచ్చాయి. అయితే అస్తిత్వ ఉద్యమాలు వాటంతటవి ఒక వేదనను వ్యక్తం చేయగలవే కానీ ఈ అసమానతల సమాజాన్ని మార్చడానికి అవి సరిపోవు. దానికి ప్రోగ్రాం లేదు, దానికి ప్రోగ్రామ్ వాటిల్లో లేదు. దళితులోనైనా మనకు రాజ్యాధికారం అంటాం. రాజ్యాధికారం అంటే ఏమిటి? మళ్ళీ ఉన్న పార్లమెంటరీ రాజ్యాధికారమే కదా. ఈ పార్లమెంటరీ రాజ్యాధికారం ఇప్పుడు ఏం చేస్తుందో మనకు తెలుసు, రేపేం చేస్తుందో కూడా మనకు తెలుసు. అందుకని వీటికి ప్రోగ్రాం మళ్ళీ మనం అంతిమంగా మార్క్సిస్ట్ దృక్పథంతో అన్వయం చేసుకున్నప్పుడు, వాటితో కలిసి ఒక ప్రయాణం చేసినప్పుడు, అంటే మనకంటాము సమాఖ్య పద్ధతి అని, ప్రజాస్వామిక పద్ధతిలో సమాఖ్య పద్ధతి అంటాం. అంటే ఏ జాతులకు ఆ జాతులు ఉండాలి, అన్ని జాతులు ఉమ్మడిగా ఒక కేంద్రంలో ఉండాలి. కానీ ఈ జాతుల అస్తిత్వం ఉండాలి. జాతుల అస్తిత్వంతో కలిసి మొత్తంగా అసమానతలు పోవడానికి, మొత్తంగా ఒక ప్రజాస్వామిక చైతన్యం వెల్లివిరియడానికి మనం ఏం చెయ్యాలో అది ఇవ్వగలిగిన ప్రోగ్రాం దానికి ఉంది. అయితే అటువైపు పోవాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. నమస్తే, థ్యాంక్ యూ. కాత్యాయని విద్మహి గారితో మాట్లాడి ఆవిడ సాహిత్య ప్రస్థానం గురించి ఆవిడ మాటల్లోనే తెలుసుకున్నాం కదా. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.